ఫ్రెండ్స్, జగన్కి ఘోర ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరు అవుతారనే దానిపై చర్చ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఫైనల్ కాబోతున్నారని కొంతమంది జోరుగా ప్రచారం చేశారు. చంద్రబాబు కూడా అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవి స్థానంలో అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడికి ఛాన్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట చంద్రబాబు. ఇక ఆయన పేరు తప్ప స్పీకర్గా ఎవరి పేరు వినిపించడం లేదు. ఇక ఇప్పుడు అంతా డిప్యూటీ స్పీకర్ పదవిపై ఉంది. నిన్నటి నుంచి డిప్యూటీ స్పీకర్గా జనసేనకు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ లేదా నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవ్కి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ జనసేనకి ఇస్తే కనుక ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్ర ప్రమాదం అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఒక ఆట ఆడుకుంటారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇది అదేవిధంగా మాధవికి ఇస్తారని కూడా జోరు జరుగుతుంది. వీరిద్దరు కాదనుకుంటే మళ్ళీ టీడీపీకి చెందిన సీనియర్ లీడర్ను ఫైనల్ చేసేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ తరుణంలో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన రఘురామకృష్ణరాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని కొత్తగా వార్తలు వస్తున్నాయి. క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఎవరికీ పదవులు రాలేదు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.